హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే మరి రైతులందరికీ కూడా ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు. మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మనకి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే కూడా అందజేస్తారు. మరి ఈసారి మనకి ఈ విడతకు సంబంధించిన అమౌంట్ అయితే కూడా 2,000 రూపాయలు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయి, ఎంతమందికి జమ అవుతున్నాయి అనేది కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ కూడా వీడియోలో చెప్తాను. క్లారిటీగా చెప్తాను ఎప్పుడు మనకి జమ అవుతాయి అనేది కూడా. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే కూడా చేయండి. ఇలాంటి ఎన్నెన్నో న్యూస్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆంధ్రజ్యోతి నుంచి అయితే కూడా న్యూస్ రావడం జరిగింది. మనకి రేపే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులను ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి బదిలీ చేయనున్న ప్రధాని మోడీ 9.44 కోట్ల మందికి అయితే కూడా 18,880 కోట్లు అయితే కూడా అందజేస్తున్నాడు. మరి నేడు మనకి ఇక్కడైతే కూడా ఒక జిల్లా ఇచ్చారు. ఆ జిల్లాలో మనకైతే కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ జూన్ 18 అయితే కూడా వచ్చింది ఆర్టికల్. మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే నిధులు శనివారం రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే కూడా మనకి జమ కానున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. అంటే మనకి రేపు అనేది కూడా మీ బ్యాంకు ఖాతాలో అమౌంట్ అయితే కూడా జమ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 23వ విడతకు భాగంగా 9.44 కోట్ల మంది రైతులకైతే కూడా 18,800 కోట్లు అయితే కూడా బదిలీ చేయనున్నారు. మనకి బెంగాల్లోని హుగ్లీ అనే జిల్లాలో అయితే కూడా మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అయితే కూడా ప్రధాని మోడీ గారు అయితే కూడా ఇక్కడ మనకి నిధులు విడుదల చేయనున్నారన్నమాట. మరి ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకైతే కూడా మనకి తిలకరించనున్నారన్నమాట. మనకి చూసుకోవచ్చు, మనకి పశ్చిమ బెంగాల్ సంబంధించినంత వరకు అయితే కూడా మనకి పీఎం కిసాన్ సంబంధించిన మనకి యోజన ఏదైతే ఉందో మనకి వ్యవసాయ ప్రధానాలకు కూడా మనకి ఇక్కడ ప్రారంభించనున్నారు. మరి ఇదండి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్. చూసుకుంటే మనకి 2019లో ప్రారంభించిన ఈ పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు అయితే కూడా మనకి 4.46 లక్షల కోట్ల మంది రైతులకు అయితే కూడా అందజేయనట్లు ఇక్కడ క్లారిటీగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే కూడా చెప్పారు. మనకి చూసుకోవచ్చు, మనకి రేపు శనివారం రోజు నుంచి అయితే కూడా మనకి పీఎం కిసాన్ నిధులు అయితే కూడా విడుదల కాబోతున్నాయి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్ తెలియజేస్తుంటాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.